అదే మా ఫ్రెండ్ ఒకడు బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళని చెప్తున్నాడు సార్. అసలు ఆ టాపిక్ ఏం మాట్లాడినండి, నాకు నచ్చదు సార్. అదే సార్ నేను మన మధ్యతరగతి నుంచి వచ్చాం, 3 లక్షలు కట్టి ఎందుకు జాబ్కి వెళ్ళాలి అంటే మనకు కష్టపడే నేచర్ లేనట్టు అక్కడ అర్థం. కరెక్ట్, వెళ్ళొద్దండి అసలు. నేను అదే సార్ మీరు చెప్పినట్టుగానే జనరల్గా నేను యాక్సెప్ట్ చేయనండి. బ్యాక్ డోర్ ఒకటి, ప్రాక్సీ ఒకటి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను ఆ టాపిక్ ఫేక్ గురించి కూడా మాట్లాడిన క్లాసుల్లో, ఫేక్ పెట్టిన. అందుకే కన్సల్టెంట్ నాకు కమిషన్ ఇస్తాను నేను ఎందుకు తీసుకోవాలి, ఆ బిజినెస్లో నేను వెళ్ళదలుచుకోలేదండి. ఐ డోంట్ వాంట్. అంత జెన్యూనిటీగా వెళ్ళాలని చెప్తాను నేను. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ నేను చెప్పేవన్నీ కూడానండి, మీకు లాంగ్ టర్మ్లో నిలబడతాయన్నీ. ఎప్పుడైతే బ్యాక్ డోర్ వెళ్దాం అనుకుంటాం, కాన్సెప్ట్ ఏమైపోతుంది తెలుసని సబ్జెక్ట్ నేర్చుకోరు, సబ్జెక్ట్ చదవరు, ప్రాక్టీస్ చేయరు. కరెక్ట్ అన్నట్టు. కరెక్ట్ సార్. లోపలికి వెళ్ళిపోతాం, 1 మంత్ తర్వాత బయటికి పంపిస్తారు. మస్తాన్ గారు తెలుసు కదా జాబ్ ఎలా ఉంటుందో. అవును సార్, అవును సార్. 1 మంత్ తర్వాత బయటికి పంపిస్తారు మనల్ని. ఆ బ్యాక్ డోర్ ఇప్పించినోడు ఎవరు కనబడ్డు మనకి. మెయిల్ వచ్చి సార్, మన పేరెంట్స్ ఎక్కడ పాపం లోన్ పెట్టి అప్పుతే పెట్టి తెస్తారండి. కరెక్ట్ అన్నట్టు. ఎంత సఫరింగ్ అండి. అలా జనరల్గా మనం ఒక హ్యూమన్ బీయింగ్, మనం పర్సన్, పేరెంట్స్కి, తల్లిదండ్రులకి 25 years అంటే అందరూ జనరల్గా ప్రతి ఒక్కరికి సెటిల్ కాకపోతే పేరెంట్స్కి ఎంత టెన్షన్ ఉంటుంది. మ్యారేజ్ చేసుకున్నాక ఫ్యామిలీస్లో ఒక కమిట్మెంట్గా సెటిల్ కానప్పుడు కూడా చాలా టెన్షన్స్ ఉంటాయండి. ఇవన్నీ మన జాబ్ టెన్షన్తో పాటు ఈ ఫైనాన్షియల్ టెన్షన్ కూడా, ఎందుకంటే ఫ్యామిలీస్కి అవసరం లేదు కదా, వేస్ట్ కదా. నా దృష్టిలో ప్రాక్సీ అన్నా బ్యాక్ డోర్ అన్నా నేను మాట్లాడినాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటండి, మీరు చెప్పిన తర్వాతనే నేను డెసిషన్ చేంజ్ చేస్తున్నాను సార్. అంతకుముందు ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చింది సార్. మనం అది బయట వాళ్ళు మనల్ని నమ్మినంత కాలం మోసం చేస్తూనే ఉంటారు. సో మ్యాక్సిమం అవుట్పుట్ ఇస్తాం, హ్యాపీ అందట్ నా లోపలికి వచ్చి బయటకు వెళ్తున్నారంటే అసలు నా కోరిక ఇప్పటి నుంచి బ్యాచ్ల్లో ఇంకొకటి ఆఫర్ లెటర్తో బయటకు వెళ్ళాలి, నా కోరిక అండి. అది ఎలాగనే నేను గట్టిగా ట్రై చేస్తున్నాను. నా బ్యాచ్లోకి వచ్చారంటే ఆఫర్లతో బయటకు వెళ్ళాలి, అది కూడా మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నానండి, వెళ్ళాలి అలాగా. అప్పుడు నా దగ్గర నమ్ముకుని వచ్చినందుకు స్టూడెంట్లకి హ్యాపీ అందట్. ఆ బ్యాక్ డోర్లు ఎందుకు లెక్చానంటే, రీసెంట్గా స్టోరీ జరిగిందండి. 3.5 lakhs క్యాప్జమ్లు ఇప్పిస్తానని ఒక పర్సన్ లోన్ పెట్టి ఇంటి దగ్గర పేరెంట్స్ తీసుకొచ్చారండి, బ్యాక్ డోర్కి ఇచ్చారు, తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. అన్నీ ఓకే, ఆఫర్ లెటర్లు అన్నీ బాగుంటాయి. లోపలికి వెళ్ళాక వన్ మంత్ కూడా లేడండి, పెర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు అంటే బ్యాక్ డోర్ ఇప్పించినోడు కూడా చెప్తాడు కండిషన్ అండి, మీకు లోపలికి వెళ్ళాక నా సంబంధం లేదు. కరెక్ట్ అన్నట్టు. అవును సార్. ఆయనకు 1 month కదండి, 22 daysలో బయటకు వచ్చేసాడు. ఆ బ్యాక్ డోర్ ఇచ్చినోని పట్టుకుంటే ఆ ఫోన్ నెంబర్ ఇస్తారేంటండి, వాటర్లో వేసినట్టు. ఒకరికి మనీ ఇస్తే మళ్ళీ రాదు. ఇంకా 100% బ్యాక్ డోర్ ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాను, ఇదే రీజన్. మస్తాన్ గారు అర్థమైంది సార్. సరే సరే. మనం 1 month మనం కష్టపడతామండి, ఎందుకు అది కూడా కష్టపడకుండా మనం ఇంటి దగ్గర మనీ తెచ్చి ఎందుకంటే వాళ్ళు సఫర్ చేయటం పేరెంట్స్ అదని. అదేదో ఆ మనీ బ్యాంక్లో వేసుకుని మీరు హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోయి ఒక మంచి పీజీలో దిగి ఒక ల్యాప్టాప్తో ఒక సర్వర్ యాక్సెస్ తీసుకుని 2 నెలలు అండర్గ్రౌండ్ లోన్ ట్రై చేయండి. కరెక్ట్ అన్నారు. 20,000 రూపీస్ పెట్టుకుని ఒక సిటీకి వెళ్ళిపోయి 2 నెలలు అండర్గ్రౌండ్, వీకెండ్స్ మూవీ చూడండి హ్యాపీగా, 6 days కష్టపడండి, 2 నెలలు జాబ్ వస్తుంది. చేయండి, అలా చేయండి. ఆ ప్రాక్సీ బ్యాక్ డోర్స్ అని కరెక్ట్ కాదు సార్. అవన్నీ మనం జనరల్గా మనం క్రియేట్ చేసాం వాళ్ళని, అది మోసపోతూ ఉంటాం, మనీ పోగొట్టుకుంటాం. ఆ సఫరింగ్తో ఇంక భయపడిపోతాం, జాబ్కి కూడా వెళ్ళాలని భయం ఉంటుంది. అర్థమైంది సార్? అర్థమైంది సార్. అది ఎవరు కూడా అది వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, వెళ్తే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అది అనేది మీ పర్సనల్ డెసిషన్ సార్. ఏది చెప్పినా ఇదే చేయాలని నేను చెప్పనండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. దాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ ఏది కాదని డెసిషన్ మీ చేతుల్లో ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదన్నా సబ్జెక్ట్ డౌట్ ఉంటే 5:30 మార్నింగ్ 12:30 to 5:30 మీరు కాల్ చేయొచ్చు. జాబ్ వచ్చినంత వరకు నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. One more time. Thank you, sir. Thank you very much.